ఏలూరు అగ్రహారంలో వేంచేస్తున్న శ్రీ జనార్దన నగరేశ్వర స్వామి, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి శంకుస్థాపన చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భావించినప్పటికీ నిధుల కొరత కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే బడేటి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే కలిసి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో స్పందించిన సీఎం తక్షణమే 2 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో ఆలయ పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీంతో ఆలయ చైర్మన్ తోత శ్రీనివాసరావు, ఈవో నాగమునేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం ఆలయ పునర్నిర్మాణానికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులతో పాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల దంపతులు, స్థానిక ప్రముఖులు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నూజాన్ పెదబాబు దంపతులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, దివ్వెల జయబాబు, ఎన్టీవీ సత్యకుమార్, కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నక్షత్రం పట్టుకునే చేతోటి నానా విధపరమణ తీసుపట్టుకోండి. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జనార్దన స్వామి, నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఏదైతే 135 ఏళ్ల చరిత్ర ఉందో దాన్ని పునర్నిర్మాణం చేయడానికి అనేక సార్లు భక్తులందరూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు. 19 సంవత్సరాలుగా మరి జనార్దన స్వామి దేవాలయాన్ని వారందరూ కూడా డొనేషన్ కలెక్ట్ చేసి కూడా కడదా ఉన్నప్పటికీ కూడా కార్యాచరణలో రాలేదు. అదేవిధంగా నగరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దాన్ని అభివృద్ధి చేసినప్పుడు దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈవో గారు ఆ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మరి ముందుగానే వచ్చి ఇది చేసినప్పుడు అది కూడా చేయాలని చెప్పి ఈవో గారు ఒక ముందడుగేశారు. దానిలో భాగంగా వెంటనే అందులోని భక్తులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు మీరు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు అడగడం, వెంటనే ఏదైతే ఆ దైవ కృప ఉండటం వల్ల తెల్లారే నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం, ఒక 3 కోట్లు గ్రాంట్ ఇవ్వమని అడిగాను. వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా అందరికీ ఉంది అవకాశం. దేవస్థానానికి 2 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగిపోయింది.
ఇమీడియట్గా వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి అందులో వేయటం జరిగింది. దీనికి ఏదైతే 135 ఏళ్ల చరిత్ర ఆ రోజుల్లో పేరైకోనేరు వద్ద ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేశారో ఈ రోజున మా అందరి చేతుల మీదుగా మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేయడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. దీంతో మాతో పాటు ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, భక్తులందరినీ కూడా దీంట్లో శంకుస్థాపన కార్యక్రమంలో వాళ్ళు కూడా పూజా కార్యక్రమాల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఏలూరు చరిత్ర ఎదురుగానే ఉన్న మ్యూజియంలో 500 ఏళ్ల క్రితం ఉన్న ఏలూరు చరిత్ర అంతా కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో ఏలూరు చరిత్రను కూడా చూడటానికి ఆ మ్యూజియంను కూడా సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి 1 ఇయర్ టైం పెట్టారు. డెఫినెట్గా 2 నెలల ముందే, ఎందుకనంటే 10 నెలల్లోనే, ఎందుకంటే మంచి కాంట్రాక్టర్ మంచి స్పీడ్గా కూడా చేశారు. 8వ తారీఖున శంకుస్థాపన అని చెప్పి 10 రోజుల క్రితం చెప్తే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీన్ని కూడా ఎందుకంటే ఈ తప్ప వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల 10 నెలల్లోనే డెఫినెట్గా ఈ దేవాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ దేవుని యొక్క కటాక్షాలు ప్రజలందరి మీద, ఏలూరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ జనార్దన స్వామి, నగరేశ్వర స్వామి, ఆ కన్యకా పరమేశ్వర దీవెనలు ఏలూరు ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమ శివాయ. ఈరోజు మన ఏలూరు అగ్రహారంలో వేంచేస్తున్న శ్రీ నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాల్లో మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మన ఏలూరు శాసనసభ్యులు బడేరు సంటి గారు ఆయన యొక్క కృషితో సీఎం గారి చేత 2 కోట్లు శాంక్షన్ చేయించి, అలాగే దాతల చేత 1 కోటి రూపాయలు తీసి 3 కోట్లు, ఇంకో 1 కోటి రూపాయలు కూడా పడుతుంది, 4 కోట్లు, ఇంకా అవసరమైతే 5 కోట్లు కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్వామివారు అమ్మవార్లకి చాలా అద్భుతమైన దేవాలయాలు రాతి కట్టడంతో, రాతి మండపాలతో అద్భుతంగా తయారవుతుంది. మన ఏలూరు నగరానికి మన ఎమ్మెల్యే గారు చేసే కృషికి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడి ఇది ఒక వైభవమైన టెంపుల్గా ఏర్పడుతుందని సభాముఖంగా తెలియపరచుకుంటున్నా. సందర్భంలో తొలిసారిగా ఈ దేవాలయమే పెద్ద దేవాలయానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారుగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినామంటే జిల్లా అధ్యక్షులు అయ్యారు. ప్రతిష్ఠ లోపల శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు కాకుండా రాష్ట్ర మంత్రిగా అలాగే నా కోరిక. అమ్మవారి దీవులు అలాగే ఇస్తుందని వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారు, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లోకడ జీర్ణోద్ధారం చేయడం జరిగింది. అలాగే శతచండీ యాగం కూడా లోకడ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ వారు, అలాగే ఈవో గారి సమక్షంలో దేవాలయం పునర్నిర్మాణం ఆజ్యేష్ఠకోపదారం అంటే మొట్టమొదటి శిలా ఇటుకని పెట్టి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఎంతో విశిష్టమైన దేవాలయంగా విరాజిల్లుతుంది ఈ ఏలూరు గ్రామంలో. అంచేత ఇటువంటి కార్యక్రమంలో ప్రతిష్టా కార్యక్రమం త్వరితంగానే చేయడానికి మేము ముహూర్తాలు కూడా మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము నిర్ధారణ చేసి అవి కూడా ప్రజలందరికీ కూడా 2 నెలలు 3 నెలలు ఉందని కానీ తెలియపరిచి ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. శుభం, స్వస్తి.